పెట్టేస్తున్నాను. దొండకాయలు ఇలాగ 4 బద్దల కింద చీల్చి అదే మనం గుత్తి వంకాయ ఎలా కోస్తామో అట్లా కట్ చేసి ఇదిగోండి ఉడకబెట్టాను ఆల్రెడీ నేను. ఏంటంటే ముందు వీడియో తీసాను, అది పోయింది నాది. నా ఫోను స్టక్ అయిపోయి ఆగిపోతున్నాయి. ఏదో చేయాలని ఆశ కానీ అవ్వట్లేదు. ఇదిగోండి దొండకాయలు ఉడకబెట్టి ఇట్లా చేశాను. ఆల్రెడీ వాట్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఈలోపు ఉల్లిపాయలు అవి వేసాను కట్ చేసి. ఒకే ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఆల్రెడీ ఉల్లిపాయ వేగింది కాబట్టి చూడండి, ఉల్లిపాయ వేగింది కదా, ఎర్రగా అయిందిగా, గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దొండకాయలు వేసాము. ఆల్రెడీ ఈ ఉడికిపోయి కదా, కాయ అనమాట, బాగుంటుంది. ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకొని వండుకోవాలన్నమాట. వండితే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేద్దాం కొంచెం ఒక 5 నిమిషాలు తర్వాత చూద్దాం. ఇదిగోండి ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఓకేనా, దొండకాయలు ఎంతవరకు వేగినాయో చూద్దాం. ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లా. నా షార్ట్ వీడియోస్ కూడా డిలీట్ అయిపోతున్నాయి, అసలు ఒక్కడు కూడా ఉండట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేద్దాము, కనీసం ఏదో డబ్బులు వస్తాయి అని అంటారు కదా అని నేను చేస్తున్నాను. కానీ నా వీడియోస్ అన్నీ పోతున్నాయి. ఫోన్ మంచిది కాకో ఏమో తెలియదు, ఫోన్ స్టక్ అయిపోయి ఎక్కడికక్కడే పోతున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో తెలియదు. టమాటాలు వేద్దాము. టమాటాలు వేసాక మనం ఏం చేద్దామంటే కదపకుండా అలాగే ఉంచి దీనిపైన కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిద్ది అనమాట, టమాటా తొందరగా అయ్యిద్ది. సరిపడగా ఉప్పు, ఇదిగోండి కారం, ఇదిగోండి పసుపు. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం, తర్వాత చూద్దాం ఇంతవరకు వచ్చిందో చూద్దాం. మూత తీసేసి మూత పెట్టేద్దాం, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకేనా, తీసి చూద్దాం. ఓకే, ఇదిగోండి చింతపండు పులుసేద్దాం. పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. 10 మినిట్స్ 10 నిమిషాల తర్వాత చూద్దాం. వావ్, గుమగుమలాడి దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇంతే, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒక్క దొండకాయతో మనం రైస్ తినేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.